లిక్కర్ అంతా అంటే స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత, ఎవరికి ఎంత పోతుంది, ఎంత అమ్ముతున్నారు, ఒక లెక్క, ఒక పాడు పద్ధతి ఏదైనా ఏడ్చిందా? మరి ఇదంతా కేంద్రంలో మీరు అధికారంలో ఉండి మీరు గాడిదలు కాసారా? ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోలేదు గత 5 సంవత్సరాలుగా? ఇప్పుడు వచ్చి కరప్షన్ అని గించుకొని అరుస్తున్నారే. మరి కేంద్రంలో మీరు అధికారం ఉండి ఒక్క యాక్షన్ అయినా, ఒక్క ఆడిట్ అయినా, ఒక కాగైనా, ఒక్కటైనా కూడా ఈడీ అయినా ఏం జరుగుతుందండి మా రాష్ట్రంలో? ఇన్ని అప్పులు చేస్తున్నారు, యథేచ్ఛగా ఇచ్చిన డబ్బులన్నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు. ఒకదానికి ఇవ్వడము, కేంద్ర నిధులు ఇంకో దానికి మళ్లించడము. ఒక్కటైనా పట్టించుకుందా కేంద్రం దత్తపుత్రుని గవర్నమెంట్ మీద? మరి ఇప్పుడు గింజుకొని అరుస్తున్నారు మీరు. సిబిఐ లాస్ట్ అంశము, సిబిఐ కర్నూలులో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే మీ దత్తపుత్రుడు పోలీసులను పెట్టి, మూకలను పెట్టి సిబిఐను కూడా భయభ్రాంతులకు గురి చేసి సిబిఐను కూడా తరిమి కొట్టారు. మరి సిబిఐ అన్నది ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి చెందిన సంస్థ. మరి అంతగా మీ దత్తపుత్రుడు సిబిఐని అవమానిస్తే మరి మీరు ఏం చేశారు? కనీసం దేశానికి అతి ఉన్నతమైన సంస్థల్లో ఒక సంస్థ సిబిఐని అంత ఘోరంగా అవమానిస్తే మరి దేశం అంతటికీ అవమానం కదా, ప్రజలందరికీ అవమానం కదా. మరి ఏం చేశారు మీరు? ఇలా ఒక్కొక్క సంస్థను నీరుగార్చడం, ఒక్కొక్క సంస్థను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం, మీ వాళ్ళను కాపాడుకోవడం. లిక్కర్లో అయితే కేజ్రీవాల్ను అరెస్టు కూడా చేస్తారు, ఎందుకంటే మీ వాళ్ళు కాదు కాబట్టి, మీతో కలిసి లేరు కాబట్టి. ఇక్కడ ఏ అరెస్టులు కావు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి. మోడీ గారు ఎంతైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ముందు లిఖితపూర్వకంగా క్షమాపణ మీరు రాసివ్వండి, మీరు ఒక అఫిడవిట్ సైన్ చేసి ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.